ఈ రోజు ఈ వీడియోలో మత్తు వదలరా 2 అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. శ్రీసింహ సత్య లీడ్స్ గా రితీష్ రాణా డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోలు బాబు యేసు ఒకప్పుడు డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ చిల్లర కోసం కక్కుర్తిపడి కస్టమర్ల దగ్గర 100-500 దొబ్బేసే క్రమంలో అనుకోకుండా మర్డర్ కేసు, డ్రగ్ కేసులో ఇరుక్కొని మొత్తానికి ఎలాగోలా వాటి నుంచి బయటపడి ప్రస్తుతం వాళ్ళ అదృష్టం కొద్దో జనాల దురదృష్టం కొద్దో ఈ టీమ్ లో మెంబర్స్ గా సెలెక్ట్ అవుతారు. ఈ టీం అంటే హై ఎమర్జెన్సీ టీం అన్నమాట. సిటీలో ఏదైనా కిడ్నాపులు జరిగినప్పుడు ఎమర్జెన్సీగా ఈ టీం రంగంలోకి దిగి కిడ్నాప్ అయిన వాళ్ళని కనిపెట్టి కిడ్నాపర్స్ ని బొక్కలు దోస్తూ ఉంటారు. ఇక డెలివరీ బాయ్స్ ఇలాంటి టీంలో మెంబర్స్ ఎలా అయ్యారనేది ఎవరిని అడగండి. ఇకపోతే వీళ్ళిప్పుడు క్రిమినల్స్ ని పట్టుకునే ఆఫీసర్స్ అయినా సరే వీళ్ళకి ఇంకా చిల్లర బుద్ధి పోదు. కిడ్నాపర్ ని పట్టుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసే క్రమంలో వాటిలోంచి ఒక కట్ట 2 కట్టలు తస్కరిస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్ళకి వీళ్ళలో మార్పు వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా ఒక కట్ట 2 కట్టలు నొక్కేస్తాం, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఏదైనా పెద్ద అమౌంట్ నొక్కేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. ఈ టైంలో వీళ్ళకు ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసు వస్తుంది. దీంట్లో కిడ్నాపర్ 2 కోట్లు డిమాండ్ చేస్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మన బాబు యేసు ఓ ప్లాన్ వేస్తాడు. మనిద్దరమే ఆ కిడ్నాపర్స్ ని పట్టుకొని కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడి ఆ 2 కోట్లు తీసుకొని ఎస్కేప్ అవుదాం అనుకుంటారు. కానీ మనోళ్ళ అదృష్టం గురించి తెలిసిందేగా, ఆ కిడ్నాప్ కేసు అడితిరిగి ఇడితిరిగి వీళ్ళ నెత్తి మీదకే వచ్చి పడుద్ది. వీళ్ళ మీద కిడ్నాప్ కేసుతో పాటుగా 2 మర్డర్ కేసులు కూడా యాడ్ అవుతాయి. మరి తర్వాత ఏం జరిగింది? ఏదో కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడి అమౌంట్ తీసుకొని ఎస్కేప్ అవుదాం అనుకుంటే అది రివర్స్ అయ్యి ఆ కేసు వీళ్ళ మీదకే ఎలా వచ్చింది? దీంతో పాటు మర్డర్ కేసులు కూడా ఎలా యాడ్ అయ్యాయి? వీళ్లే చేశారా, లేకపోతే మళ్ళీ వీళ్ళని ఎవరైనా కావాలని ఇరికిస్తున్నారా? చివరికి మనోళ్ళు ఈ కేసుల నుంచి ఎలా బయటపడ్డారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్ గా, సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు పర్లేదనిపించే ఇన్వెస్టిగేషన్ తో సినిమా బానే ఉందనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే దీంట్లో స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం వీక్ గానే ఉన్నప్పటికీ కామెడీ మాత్రం పార్ట్ 1 కి మించి ఉంది. బేసిక్ గా ఫస్ట్ పార్ట్ స్టోరీ దీని స్టోరీ సేమే. రెండిట్లో మన బాబు యేసులు చేసే పనికి వచ్చే జీతం చాలక డబ్బు మీద ఆశతో తాము పనిచేసే చోటే చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనుకోకుండా ఏదో పెద్ద కేసులో ఇరుక్కోవటం, తర్వాత దాని నుంచి బయటపడటానికి నానా సంకలం ఆగటం, ఈ క్రమంలో జనరేట్ అయ్యే ఖేయాస్, కన్ఫ్యూజన్ తో ఒక హిల్లేరియస్ థ్రిల్లింగ్ రైడ్. రెండిట్లో బేసిక్ స్టోరీ ఇదే. కానీ ఫస్ట్ పార్ట్ లో పట్టించుకున్నట్టుగా ఈ పార్ట్ లో స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజికల్ గురించి మనం పెద్దగా పట్టించుకోం. జస్ట్ మనకు నచ్చిన క్యారెక్టర్స్ తో ఇంకో హిలేరియస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాకి ప్రధాన బలం యేసుగా సత్య యాక్టింగే. తన పంచులు, ఎక్స్ప్రెషన్లు, తను చేసే అల్లరి ఈ సినిమాకే హైలైట్ అయింది. ఈ సినిమా స్టార్ట్ అవటం అసలు డెలివరీ బాయ్స్ స్పెషల్ ఏజెంట్స్ ఎలా అయ్యారు అనే ఎపిసోడ్ తో మొదలైంది. ఇక్కడ మనం ఎలాంటి లాజిక్లు వెతకకుండా ఆ సర్లే ఏదో ఒకటి అనుకోవటమే. ఇక ఆ తర్వాత మనోళ్ళు ఈ టీమ్ లో జాయిన్ అవ్వటం, కిడ్నాపర్లని పట్టుకోవటం, మధ్యలో కట్టలు కొట్టేయటం, ఇలా సరదా సరదాగా సాగిపోద్ది. ఇక ఎప్పుడైతే వీళ్ళు పెద్ద అమౌంట్ కొట్టేద్దామని ప్లాన్ చేస్తారో అక్కడి నుంచి వీళ్ళకి సమస్యలు మొదలవుతాయి. అవి అంతకంతకు పెరుగుతూ ఇంటర్వెల్ టైం కి పీక్స్ కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కామెడీ కొంచెం తగ్గినప్పటికీ ఇన్వెస్టిగేషన్ అంతా ఇంట్రెస్టింగ్ గానే ఉండటంతో పర్లేదు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మరీ అంత గొప్పగా లేకపోయినా ఓకే అనిపిస్తుంది. అప్పటిదాకా సినిమాని ఎంజాయ్ చేశాం కాబట్టి దీన్ని మనం పెద్దగా పట్టించుకోం. అలా మొత్తంగా ఒక హిల్లేరియస్ ఎంటర్టైనర్ చూశాను అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు మత్తు వదలరా నచ్చుంటే మత్తు వదలరా 2 కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. ఒకవేళ అది నచ్చకపోతే ఇది కూడా అస్సలు నచ్చదు. సో చూసుకొని పోండి, అది విషయం.